పరిశుద్ధ పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5, 6 అధ్యాయాలు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. మానవ స్వభావం యొక్క పనులు వ్యభిచారము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య, కోపోద్రేకాలు, కక్షలు, అసూయ, త్రాగుబోతుతనము, కామకేలీలు మొదలగునవి. ఈ విధంగా జీవించే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళు తమ శరీరాన్ని, మోహాలను, కోరికలను చంపేశారు. ప్రతి ఒక్కడు తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. మోసపోకండి, దేవుణ్ణి మోసం చేయలేము. శారీరక వాంఛలను నాటితే మరణాన్ని పొందుతాడు, పరిశుద్ధాత్మను నాటితే జీవాన్ని పొందుతాడు. సోదరులారా, ఈ నియమాన్ని పాటించే వాళ్ళందరికీ శాంతి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము లభించునుగాక.